వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి మాసంలో మీకు ఏ విధమైనటువంటి గ్రహస్థితి కలగబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జనవరి నెలలో సంక్రమించినట్టే ఫిబ్రవరి మాసంలో కూడా పంచగ్రహ కూటమి, షడ్గ్రహ కూటమి సంభవించడానికి కూడా అవకాశం ఉన్నది. అయితే ఈసారి మకరంలో కాకుండా కుంభరాశి యందు ఈ పంచగ్రహ కూటములు ఇవన్నీ కూడా ఏర్పడబోతూ ఉన్నాయి. అలాగే ఫిబ్రవరి మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక మనం ఒక్కసారి గమనిస్తే మిథున రాశి యందు గురుడు సంచరిస్తూ ఉన్నారు. అలాగే సింహరాశి యందు కేతువు యొక్క సంక్రమణం జరుగుతూ ఉన్నది, కేతువు సంచరిస్తూ ఉన్నారు. అలాగే కుంభరాశి యందు రాహువు ఉన్నారు, మీనరాశి యందు శనైశ్వరుడు. ఈ 4 గ్రహాలు అలా స్థానంలో ఉన్నాయి. అయితే 13వ తారీఖు వరకు రవి యొక్క సంచారము మకర రాశి యందు ఉంటుంది. 13వ తారీఖు తదుపరి రవి యొక్క సంచారము కుంభరాశిలోకి వెళుతోంది. ఇది ఒక్క విషయాన్ని మనం పరిశీలన చేస్తే కుంభరాశిలో ఇప్పటికే రాహు యొక్క సంచారం ఉన్నది. ఈ 13వ తారీఖు దాటాక రవి కూడా కుంభరాశిలోకి ప్రవేశం చేయబోతూ ఉన్నారు. రవి రాహువులు కలిసి ఉండడం వల్ల అది పితృదోషకారకంగా మనం చెప్పుకోవచ్చును. జనరల్గా అయితే రవి రాహువు కలిసినప్పుడు సూర్యగ్రహణాదులు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈసారి మన భారతదేశంలో ఏ గ్రహణాలు కూడా ఇప్పుడు కనబడడం లేదు. కాబట్టి గ్రహణ సంబంధమైన విషయాలపై మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ రవి రాహువులు కలిసి ఉంటే పితృదోషము వస్తుంది. ఈ 13వ తారీఖు తదుపరి ఫిబ్రవరి మాసంలో ఎవరైతే జన్మించబోతూ ఉన్నారో ఆ శిశువుల పైన ప్రభావం పడుతుంది. అందువల్ల ఎవరైనా ఫిబ్రవరి మాసంలో ఏదైనా సిజేరియన్ ముహూర్తాలు వీటి గురించి అడిగేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి సూచనప్రాయంగా ఒక మాట ఏమిటి అంటే 13వ తారీఖు లోపులో వీలుంటే కొంచెం పరిస్థితులు అవి సానుకూలంగా ఉంటే ఈ సిజేరియన్ అవి కూడా ముహూర్తాలు మీరు చేసుకోవచ్చును. 13 దాటిన తర్వాత రవి రాహువుల యొక్క కలయిక వల్ల పితృదోషం అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది. అలాగే ఈ పంచగ్రహ కూటములు, దేశారిష్ట యోగములు ఇవన్నీ ఏర్పడుతున్నాయి కాబట్టి అది కొంత జాతకం మీద ప్రభావాన్ని చూపెడుతుంది. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మరీ కాంప్లికేట్ అయిపోతే మాత్రం అంటే ఈ లోపులోనే చేసేసుకోమని కాదు. ఏమన్నా అవకాశం ఉంటే మీకు అవకాశం ఉంటే 13 లోపులో ఈ సిజేరియన్లు ఇవన్నీ కూడా చేయించుకోవడం ద్వారా పితృదోషాదులు రాకుండా ఉంటాయి. ఇది ఒక ప్రధానమైన విషయం. ఇది మీ ఆరోగ్యాన్ని బట్టి ముందుకు వెళ్ళండి, దీంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇంకొకటి ఏంటి అంటే శుక్రబుధులు కూడా కుంభరాశి అందే సంచరించబోతూ ఉన్నారు. అంటే ఇక్కడ 4 గ్రహాలు, రాహుగ్రహము, రవిగ్రహము, శుక్రగ్రహము, బుధగ్రహము, వీటితోటి చంద్రుడు కలిసిన లేదా ఈ మాసం చివరిలోనే కుజుడు కూడా కుంభంలోకి వెళ్ళబోతూ ఉన్నారు. ఈ 5 గ్రహాలు వెరసి చంద్రుడితోటి కలిపి షడ్గ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడబోతూ ఉన్నది. కాబట్టి ఈ గ్రహస్థితి వల్ల ఈ మాసంలో అటు దేశకాలమాన పరిస్థితులు ఎక్కువగా ప్రభావితం చెందబోతూ ఉన్నాయి. దేశారిష్ట యోగం అనేటువంటిది పట్టబోతూ ఉన్నది. ఎందుకంటే అటు కుజరాహువుల యొక్క కలయిక, అలాగే రవి రాహువుల యొక్క కలయిక ఇవన్నీ కూడా దేశారిష్ట యోగాలుగా చెప్పబడ్డాయి. ఈ సందర్భాల్లో ఎక్కువగా అగ్ని ప్రమాదాన్ని సూచించేటువంటి విషయాలు, అలాగే వాయుతత్వ రాశి యందు ఈ గ్రహస్థితి ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి అతి వేగంగా వీచేటువంటి గాలుల వల్ల కానీ లేదా గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యేటువంటివి ఏమైనా ఉంటే గ్యాస్ ద్వారా వచ్చేటువంటి విపత్తులు లేదా అగ్ని సంబంధమైనటువంటి విపత్తులు, వాయు సంబంధమైనటువంటి విపత్తులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాసమందు చాలా జాగ్రత్తగా ఉండడం ఇది దేశారిష్ట యోగం కాబట్టి చెప్పదగినటువంటి సూచన. ఇక ఈ గ్రహస్థితి ద్వారా మీ రాశి ఫలితం ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనురాశి వారికి అత్యంత శ్రేయోదాయకమైనటువంటి కాలము ఈ ఫిబ్రవరి మాసం. ఏమంటే ఈ ఫిబ్రవరి నెలలో కూడా మీకు ఉండేటువంటి కష్టాల నుండి మీరు బయటపడకపోతే ఇది జాతకపరమైనటువంటిది ఇది కాదు, ఇంకోటి ఏదో ఉందని అర్థం. ఎందుకంటే గోచార పరంగా 100% తృతీయ స్థానంలోకి రవి, కుజుడు, రాహువు, అలాగే గురుబలం ఉండి చంద్రుడు బలంగా ఉండి అన్ని గ్రహాలు అనుకూలంగా మారబోతూ ఉన్నటువంటి కాలం. అంటే గతం నుండి పడుతూ ఉన్నటువంటి కష్టాల నుండి విముక్తి గనక ఫిబ్రవరి అలాగే మార్చి మొదటి 2 వారాల్లో గనక దొరకకపోతే జాతక సమస్య కాదు, ఇంకోటి ఏదో సమస్య ఉందని అర్థం. అంత కాన్ఫిడెంట్గా చెప్పచ్చు. ఎందుకు? ఈ తృతీయ స్థానమందు రవి కానీ తృతీయ స్థానమందు కుజుడు కానీ ఇష్టసిద్ధి సదారోగ్య అన్నారు. ఇప్పుడు ఈ మాసంలో గమనించండి, గత మాసంలో పంచగ్రహ కూటమి మీ 2వ స్థానంలో ఏర్పడింది. మాట మాట్లాడడానికి అవకాశం ఉండదు.
పలానా మీ నిర్ణయాన్ని వెళ్ళగక్కడానికి కానీ లేదు పలానాది చేయాలి అన్న మీ థాట్ని 10 మందికి చెప్పడానికి కానీ అవకాశం ఉండదు. నోరు నొక్కేసినట్టు అయిపోతుంది, ఏమి చేయడానికి ఉండదు. ఈ మాసంలో మీకు స్వేచ్ఛ లభిస్తుంది. ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అన్నారు. అంటే తృతీయంలోకి వెళ్ళినటువంటి రవి అక్కడ ఉన్నటువంటి రాహువుతో కలిసి ద్విగుణీకృతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. ఇక్కడ గురుబలం ఉండడం ఒక ప్లస్ పాయింట్. అలాగే మాసాంతంలో కుజుడు కూడా అనుకూలించబోతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇది అనుకూలమైనటువంటి స్థితి. ఎదుగుదల, ఉపజయ స్థానము అంటే ఎదుగుదలకి సంబంధించినటువంటి విషయాలు. ఇందాక చెప్పుకున్నట్టు ఆరోగ్యాభివృద్ధి కలుగుతుంది. అలాగే ప్రజాదరణ కలిగేటువంటి విషయాలు, అంటే మీరు చేసినటువంటి పనిని 10 మంది మెచ్చుకునేటువంటి విధంగా, అది మీకు ఏదైనా మంచి పరిస్థితిని, ఒక పదవీ యోగాన్ని కలిగించేటువంటి విధంగా కూడా అవకాశం ఉంటుంది. అలాగే మీరు పనిచేసేటువంటి సంస్థల్లో ఏదైనా ప్రమోషన్లు లాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. లేదు ఏదైనా తగినటువంటి గుర్తింపు లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే సంతానాభివృద్ధి కలగడానికి, కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాక ప్రత్యేకించి ఈ రాశి వారంలో ఆత్మస్థైర్యాన్ని పెంచేటువంటి విధంగా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. తృతీయమందు ఉన్నటువంటి రవి మీలో ఉండేటువంటి ఆత్మస్థైర్యాన్ని పెంచుతారు. అలాగే మనం ఈ విధానంలో వెళ్ళాం కదా ఇప్పటి వరకు, అబ్బాయి మనం ఇంక ఇటువంటి దారిలో వెళ్ళక్కర్లా, పలానా మార్గాన్ని మార్చుకుందాం, ఇంకొక మార్గంలో ముందుకు వెళదాం అనేటువంటి ధోరణిలో, ఆలోచనలో మార్పు తీసుకొస్తుంది ఈ గ్రహస్థితి. అన్ని విధాలుగా కూడా, అంటే దేశాంతరవాసాన్ని చేయడానికి, అలాగే విద్యకి, ఉద్యోగానికి, వ్యాపారానికి, అలాగే ఒక పదవికి, అన్నిటికీ సహకరించేటువంటి స్థితి ఈ గ్రహస్థితి. అందుకనే అన్నాను ఈ వీడియో స్టార్టింగ్లో, ఈ నెలలో కూడా మీకు మంచి జరగకపోతే అది జాతకం ఫాల్ట్ కాదు. అంటే గోచారంలో అన్నీ అనుకూలంగా ఉన్నాయి, జాతకంలో ఏదో ఫాల్ట్ ఉంది. ఒకవేళ జాతకంలో కూడా బాగుండి, ఈ రెండు బాగుండి అనుకూలించకపోతే ఇంకోటి ఏదో సమస్య ఉంటుంది. ఇది మనం ఒక కొలిక్కి రావడానికి కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ధనురాశి వారికి ఇది అద్భుతమైనటువంటి కాలము. మరిన్ని శుభ ఫలితాలని ఆకాంక్షించేటువంటి వారు అర్ధాష్టమ శని దోష నివారణ కోసమై శనివారాలు అధికంగా చేయడము, శనివారం నాడు నూనె పదార్థాలు తినకుండా శివాలయానికి వెళ్ళి బ్రాహ్మీ ముహూర్తంలో కానీ, శన్యోష కాలంలో కానీ, ప్రదోష కాలంలో కానీ దీపారాధన చేయడం లాంటివి చేస్తూ ఉండాలి. దానివల్ల కుటుంబపరమైనటువంటి సమస్యల నుండి బయటపడి మానసిక ప్రశాంతత అభివృద్ధి కలుగుతుంది.